గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, మహాశివరాత్రి రాబోతోంది. మరి మహాశివుడు అని అంటే ఎన్నో రూపాల్లో కొలువై ఉన్నాడు. ముఖ్యంగా గురు రూపంలో కూడా శివుడు ఉన్నాడు అంటూ ఉంటారు. నిజంగా అంటే దక్షిణామూర్తే సాక్షాత్తు గురు రూపంలో ఉన్న శివుడు అని అంటూ ఉంటారు. ఒకసారి ఆ వివరణ ఇవ్వండి. అలాగే అసలు ఈ శివరాత్రి ప్రాశస్త్యం ఏంటి, ఆ రోజున ఆచరించాల్సిన ధర్మాలు ఏంటి, అవన్నీ కూడా తెలియజేయండి. ఓకే, తప్పనిసరిగా. చిత్రం వడతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అన్నాడు. అటు వటవృక్షం కింద కూర్చొని ఉన్నాడట ఆ ఈశ్వరుడు. ఆయన చుట్టూ శిష్యులు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఎవరు? పెద్దవాళ్ళు, ఆయన కన్నా వయసులో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు అయినటువంటి వృద్ధులైనటువంటి వృద్ధ శిష్య. అక్కడ కూర్చున్నటువంటి గురువు మాత్రం గురుర్యువ, ఆయన చిన్నవాడు. పోనీ ఆయన ఏమన్నా చెప్తున్నాడా? గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన నోరు మూసుకుని అలా నోరు మెదపకుండా అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. కళ్ళు నోరు రెండు మూసేసుకుని కూర్చున్నాడు. ఏం చెప్పటం లేదు. కానీ శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యుల యొక్క అనుమానాలని పటాపంచలైపోయినాయి అన్నాడు. అంటే ఈ శిష్యులంతా కూడా వాడు మహాసాధకులు. వాళ్ళకి ఏవో కొన్ని అనుమానాలు వచ్చినాయి. ఆ అనుమానాలు తీర్చుకోవడం కోసం గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువుగారు ఏం చెప్పలా, కూర్చున్నంత మాత్రం చేతనే వాళ్ళ అనుమానాలు నివృత్తి అయిపోయినాయి. ఇది ఎలా జరుగుతుంది అసలు? సద్గురు యొక్క మొహంగా మనం చూసినట్లయితే మన అనుమానాలని కూడా నివృత్తి పొందుతాయి. ఇప్పటికి కూడా మీరు కొన్ని చోట్ల చూస్తారు. మనం గురువుగారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఎక్కడో ఉంటారు, మనం ఇక్కడ ఆ లోపలికి ఎంటర్ అవుతాం. ఓ అరగంట తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినట్టు, ఒక గంట తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అక్కడ అడుగుతారు, నువ్వు వచ్చి గంట అయింది కదా అని. మనం ఎప్పుడు వచ్చామో ఆయనకి తెలుస్తుంది. వచ్చి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో కూడా తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది. ఇవన్నీ కూడా అలాగే ఆయన మొహం చూసినంత మాత్రం చేత మన అనుమానం నివృత్తి అవుతుంది. మనం ఏదో అడుగుదాము అని పెడతాం అక్కడికి. మనం అడిగే అవకాశం మనకి దొరకదు, ఆ ఛాన్స్ మనకి రాదు. కానీ ఆయన మాట్లాడుతూ మన అనుమానాన్ని ఆయన నివృత్తి చేసి పారేస్తాడు. అక్కడి నుంచి ఆయన సమాధానం చెప్పేస్తాడు. అదే ఇక్కడ జరిగేది. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు గారు మౌనంగా ఉండటమే అదే వ్యాఖ్య. శిష్యుల యొక్క అనుమానాలని పటాపంచలైపోతాయి. ఎవరి దక్షిణామూర్తి? సాక్షాత్తు ఈశ్వరుడు. ఈశ్వరుడే దక్షిణామూర్తి. అంటే దక్షిణముఖంగా తిరిగి కూర్చున్నటువంటి శివుడే దక్షిణామూర్తి. ఆయన దక్షిణ దిక్కుగా తిరిగి కూర్చున్నాడు, అందుకే ఆయన్ని దక్షిణామూర్తి అన్నారు. విద్యలకెల్లా ఆధారం సర్వ విద్యానం. ఆయన అన్ని విద్యలకి కూడా అధిపతి. ఒకటి కాదు అసలు, వేదాలు వేదాంగాలు శాస్త్రాలు కాదు, అన్నింటికి కూడా ఆయనే. విద్యలకు మూలమైనటువంటి వాడు దక్షిణామూర్తి. కాబట్టి ఆ దక్షిణామూర్తి మంత్రం కనుక మనం జపం చేసినట్లయితే అసలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది చిన్నపిల్లలకి మనం దక్షిణామూర్తి మంత్రం చెప్పించాలి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. అంటే నాకు తెలివితేటలు కావాలి, బుద్ధి కావాలి, జ్ఞానం కావాలి, వీటన్నింటినీ ఇప్పించవలసింది. ఇదే మంత్రం, ఇంతకని లేదు. ఓ దక్షిణామూర్తి నాకు ఇవి కావాలయ్యా, ఇవి ఇప్పించవలసింది. చిన్నపిల్లవాడిని మనం అక్కడ కనుక పిల్లల్ని ఆ దక్షిణామూర్తి మంత్రం కనుక ప్రతిరోజు జపం చేయించినట్లయితే వాళ్ళకి విద్య అనేది చాలా గొప్పగా వస్తుంది, మంచి విద్యావంతులు అవుతారు. దక్షిణామూర్తి జ్ఞానదేవత, సామాన్యం కాదు. మోక్షం ఇచ్చేటువంటి దేవత, పరమేశ్వర స్వరూపము అని చెప్తుంది ఇక్కడ. దక్షిణామూర్తి ఉపనిషత్తు ఉంది ప్రత్యేకంగా మనకి. మనం ఎప్పుడో సమయం దొరికినప్పుడు అవి చెప్పుకుంటాం. దక్షిణామూర్తి ఉపనిషత్తు, ఆయన దక్షిణామూర్తి యొక్క స్తోత్రము అని సెపరేట్గా శంకరాచార్యుల వారు రాశారు. శ్రీ విద్యలో అన్ని మంత్రాలకి ఋషి దక్షిణామూర్తి.
ఈ శంకరాచార్యుల వారు రాసినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం, దానికి దక్షిణామూర్తి స్తోత్రం అని అంటే అందులో 5 శ్లోకాలు ఉంటాయి. ఆ 5 శ్లోకాలకి కూడా నేను వ్యాఖ్య రాయడం జరిగింది. తెలుగులో వ్యాఖ్య ఉంది, దక్షిణామూర్తి స్తోత్రము అని ఉంది. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్య. దక్షిణామూర్తి స్తోత్రం చాలా గొప్పదైనటువంటిది. ఇందులో ప్రత్యేకంగా దక్షిణామూర్తి ఏమిటంటే విద్యలకు అన్నింటికీ అధిపతి. ఆయన్ని కనుక మనం స్తోత్రం చేసినట్లయితే, స్తుతి చేసినట్లయితే మనకి అన్ని విద్యలు వస్తాయి. కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి ఇంట్లోనూ కూడా దక్షిణామూర్తి ఫోటో అనేది ముందు మీరు పెట్టుకోండి. పిల్లవాడు నిద్రలు అవ్వగానే ఆ దక్షిణామూర్తి ఫోటోకి నమస్కారం పెట్టి ఈ మంత్రం ఓ 5 సార్లు అన్నా ఆయన దగ్గర వీడు జపం ఆ రిపీట్ చేసేవంటి ఆ పరిస్థితి మీరు కల్పించండి. అంటే ముందు మీరు చేయాలి, మీరు చేస్తే కదా వాడు చేసేది. అందుకని మీరు చేయండి. ఇది మా కోసం చేయమంటాం లేదు, మీ పిల్లవాడికి చదువు రావడం కోసమే మీరు చేయండి అని అంటారు. వాడు మంచి విద్యావంతుడు అవుతాడు. ఇది దక్షిణామూర్తి యొక్క పరిస్థితి. ఆయన మోక్షప్రదాత. ఇవన్నీ కూడా ఆ ఉపనిషత్తులో ఉంది, దక్షిణామూర్తి పరబ్రహ్మ స్వరూపము అని. అంటే శివుడు పరబ్రహ్మ స్వరూపము అంటాం. ఆ శివుడు పరబ్రహ్మ స్వరూపం అనే శైవంలో మళ్ళీ శైవం 3 రకాలుగా వస్తుంది. ఒకటి శివుడు పరబ్రహ్మ, రెండోది గణపతి పరబ్రహ్మ, మూడోది దక్షిణామూర్తి పరబ్రహ్మ అని 3 రకాలుగా వస్తుంది. అందులో ఇక్కడ దక్షిణామూర్తి పరబ్రహ్మ స్వరూపము అది ఉన్నటువంటి దక్షిణామూర్తి. ఇక రెండోది ఏమిటి అంటే ఇందులో దక్షిణామూర్తే కాకుండా గణపతి కూడా పరబ్రహ్మ స్వరూపము. గణపతి అధర్వ శీర్షము అని చెప్పేసి ప్రత్యేకంగా ఉపనిషత్తుంది. తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, తమేవ కర్తాసి, తమేవ భోక్తాసి అని ఒక చిన్న ఉపనిషత్తు. అంటే అన్నీ నువ్వేను అని. ఇది గణపతి స్తోత్రం. ఇది అన్నీ నువ్వేను అని. అంటే కలో వినాయక అని కదా, కలో చండీ వినాయక అంటాం. మనకి వినాయకుడే కలియుగంలో పిలిస్తే పలికే దైవము అని. అందుకని గణపతిని శివస్వరూపంగా ఆధారం చేయటము అనేది ఒక పద్ధతి ఉంది. గణపతిని ఆరాధన చేస్తే మనకు వచ్చే ఉపయోగం ఏమిటి? ఇక్కడ రెమెడీ కనుక మనం చూసుకున్నట్లయితే గణపతిని ఉపాసన చేస్తే నీకు కానటువంటి పని అనేది లేదు. అన్ని రకాల పనులు కూడా నీకు పూర్తి అవుతాయి. ఏ రకమైనటువంటి పని కావాలి అన్నప్పటికీ కూడా పూర్తి అవుతుంది, ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే. అందుకని ఆ గణపతి ఉపాసన అనేది మనం చేయాలి. గణపతి ఉపాసన చేయటానికి దాని మంత్రము అనేది సెపరేట్గా ఉంది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గణపతే వరవర సర్వజనం మే వస్మానే స్వాహ. ఈ సెపరేట్గా మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని అది ఎంత జపం చేయాలో గురువు గారు చెప్తారు. ఆ మంత్రాన్ని తర్పణం చేయటం చెప్తారు. ఇవన్నీ కనుక చేసినట్లయితే కానటువంటి పని అనేది ఏం లేదు. అన్ని రకాల పనులు కూడా అవుతాయి. అంటే ఆ శివతత్వం చూడండి. దక్షిణామూర్తిగా ఆయన్ని ధ్యానం చేస్తే నీకు అన్ని రకాల చదువు విద్య వస్తుంది. ఇక్కడ ఇలా కనుక చేసినట్లయితే, గణపతిగా కనుక చేసినట్లయితే నీకు కానటువంటి పని అనేది లేదు. ఇక ఆయన ఈశ్వరుడు శివలింగము అని చెప్పేసి శివుడి కనుక మనం ఆరాధన చేసినట్లయితే ఆయన బోళశంకరుడు. ఆయన మనం ఏం చేయక్కర్లా. ఓం హర 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 అంటూ చెమ్మెడి నీళ్ళు నెత్తిన పోసి ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన చేసి అది నెత్తిన ఒక గుప్పెడు బూడిద వేసి ఆయన గంధం కుంకుమ పెట్టి నమస్కారం పెట్టేస్తే అయిపోయింది. మహానానందం చెందుతాడు. నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాడు. మోక్షాన్ని ఇస్తాడా? ఇస్తాడు అని చెప్తున్నాం కదా. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మనకి. తర్వాత అలాగే మనకి ఇంకోటి ఏం చేస్తాడు, నీ కోరిక ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరుస్తాడు. అన్ని రకాలైనటువంటి కోరికలు తీరుస్తాడా అని అంటే మార్కండేయుడికి చిరంజీవత్వం ఇచ్చాడు. అయితే గట్టి ఉపాసన అనేది చేయాలి. దేనికైనా సరే, ఏ దేవతకైనా సరే ఉపాసన గట్టిగా ఉండాలి. ఇప్పుడు మార్కండేయుడు ఏం చేశాడు, సంవత్సరం టైం ఉంది ఆయనకి. ఆయన ఆయుష్ అయిపోయింది అని చెప్పారు. అప్పుడు వెళ్ళి ఆ గోదావరి నది తీరాన ఆ సిద్ధపీఠం అని చెప్పేసి ఏదో అక్కడ పీఠం ఉన్నది అన్నారు. ఆ పీఠంలో అక్కడ కూర్చుని ఆయన అమృత పాశుపతం చేశాడు. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పాశుపతం అది, అమృత పాశుపతము. అంటే ఆ మంత్రం ఓం హౌం ఓం జూం ఓం సహ ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం 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 త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ వందనాన్ మృత్యోర్వృక్షేయమామృతాత్. మళ్ళీ ఇప్పుడు ముందు చెప్పిన ఇవన్నీ మళ్ళీ రివర్స్లో చెప్పుకుని రావాలి. ఓం స్వ ఓం భువ ఓం భూ ఓం సహ ఓం జూం ఓం 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 ఇలా మళ్ళీ మొత్తం చెప్పుకుంటాడు. ఇలా అలా
ప్రతి ఈ నమ్మకానికి మొత్తం 169 మంత్రాలు ఉంటాయి. ఉమ్, 169 మంత్రాలకి పైన కింద ప్రతి మంత్రానికి పైన కింద ఇట్లా దీన్ని సంపుటీకరణం చేసుకుంటూ కనుక మనం చేసినట్లయితే దాన్ని పాశుపతము అంటారు. ఉమ్, ఉమ్, అలా పాశుపతం చేశాడు. రోజుకి 11 పాశుపతాలు చేయాలి. ఉమ్, 11 పాశుపతాలు చేయటం అనేది సామాన్యమైనది కాదు. ఇది అమృత పాశుపతం. ఈ అమృత పాశుపతం 11 సార్లు చేయాలి అంటే సూర్యోదయాన్ని ప్రారంభిస్తే సూర్యాస్తమయానికి అయిపోవాలి. అసలు ఇలా ఎన్ని పాశుపతాలు ఉన్నాయి గురుగారు? పాశుపతాలు ఎన్ని ఉన్నాయంటే 360 పాశుపతాలు పుస్తకం వేశారు రాజమండ్రిలో మోహన్ బుక్ డిపో వాళ్ళు. ఆహా, ఇందులో మెయిన్ పాశుపతాలు కొన్ని ఉన్నాయి. ఉమ్, అసలు పాశుపతం అంటే చూడండి, శివుడికి అభిషేక ప్రియుడు. అవును అభిషేకం అంటే నమ్మక జమకాలతో చేస్తాం మనం రుద్రుడికి. అవును రుద్రుడికి. ఈ అభిషేకం చేసేటటువంటి దీంట్లో ఉమ్, ఈ పాశుపతం అనేటటువంటి చాలా తిరుగులేనటువంటి ప్రయోగం ఇది. ఆహా, మంత్రశాస్త్రంలో మనకు తెలిసినటువంటి ఈ మంత్రశాస్త్రంలో ఇక్కడికి వచ్చేప్పటికి పాశుపతం తిరుగులేనటువంటి ప్రయోగము. ఏ మంత్రాన్నైనా సరే దాన్ని సబడీకరణం చేసి మనం చేసేయచ్చు. ఈ పాశుపతంతో ఏం చేస్తామండి? అభిషేకం చేస్తామా, ఉమ్, హోమం చేస్తామా, ఆ, ఏమైనా చేయొచ్చు. ఏం చేసినా ఫలితం ఏదైనా బానే చేయొచ్చు. ఉంటుంది. ఉమ్, నీ యొక్క కెపాసిటీని బట్టి ఉమ్, ఏదైనా చేయొచ్చు. ఉమ్, మరి చేయాలి అంటే ఈ పాశుపతాలు చేయాలి అంటే పిల్లలు పుట్టడానికి ఉమ్, పాశుపతం ఉంది, సంతాన పాశుపతం ఉన్నది, పెళ్లి కావాలి కళ్యాణ పాశుపతం అని ఉంది, విద్య రావాలి విద్యా పాశుపతం అని ఉంది. ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఈ వశీకరణ మంత్రాలు ఇవన్నీ సంబడీకరణం చేసి పాశుపతం చేస్తాం. ఆహా, ఈ రాయలసీమల మంత్రం సంబడీకరణం చేసి పాశుపతం 3 సార్లు చేశాను నేను. ఉమ్, అలాగే వారాహి మంత్రం సంపడి బృహద్వారాహి ఆ, చాలా పెద్ద పెద్ద మంత్రాలు అవి. ఉమ్, ఆ మంత్రాలు కూడా సంపడీకరణం చేసి ఈ పాశుపతం అనేది చేయడం జరిగింది. ఉమ్, అవి దాని యొక్క ఇంటెన్సిటీ హా, అంటే ఆ మంత్రాన్ని ఒట్టిగా మనం జపం చేసే కన్నా ఉమ్, పాశుపతంగా చేసినట్లయితే ఆ మంత్రం యొక్క బలము అనేది చాలా పెరుగుతుంది. అందుకే తిరుగులేనటువంటి ప్రయోగం అని చెప్పాను. అవును, సో మంత్రశాస్త్రంలో దాన్ని ప్రిఫర్ చేస్తాను. అయితే హోమం చేయటము అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఉమ్, ఇక నేను మంత్రశాస్త్రంలోకి వచ్చేప్పుడు హోమం అనేది చాలా కాస్ట్లీ అఫైర్ కదా. అవును, మంత్రశాస్త్రంలో ఇది బాగా ఖరీదు. ఉమ్, అందుకని శక్తి ఉన్నటువంటి వాడు ఇవి చేసుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు అలాగే మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మీ టీవీల్లో మీ మీడియాలో చాలామంది చెప్తూ ఉన్నారు అఘోర పాశుపతం చేయండి అలా అని. అఘోర పాశుపతం చేయటం అంటే చచ్చిపోతాడు వాడు చేసేవాడు. బోళంత కష్టమైనటువంటి ప్రక్రియ ఇది, అంత తేలికేం కాదు. ఆ, అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య నమస్తే అస్తు రూపేభ్య. ఈ మంత్రాన్ని ప్రతి మంత్రానికి కూడా పైన కింద సంపడీకరణం చేసుకుంటూ, అంటే నమ్మకానికి 169 మంత్రాలు ఉంటాయి అని చెప్పాను. ఆ 169 ఇవి ఇంటూ 2 ఆ, అంటే 338 సార్లు ఈ మంత్రం జరగాలి. అది 169 సార్లు జరగాలి. ఉమ్, అంత ప్రక్రియ మనం చేయాలి. హోమం చేయండి, పాశుపతం చేయండి, మీ ఇష్టం. ఓకే, ఏది చేసినప్పటికీ అది చేయాలి. ఉమ్, సో ఇలాగనే చేసినట్లయితే మీకు పట్టినటువంటి ఇదేదో వదిలిపోతుంది, ఆ శని ఏదో మిమ్మల్ని వదిలేస్తుంది అని మన వాళ్ళు ఈ జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. ఉమ్. అంటే అలా చేస్తూ ఉంటాం మనం. అంటే అన్ని సమస్యలకి పరిష్కారం అఘోర పాశుపతం గురుగారు? అన్ని చాలా వరకు సమస్యల కంటే శనికి సంబంధించిన సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అని జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. అవి వాళ్ళు చెప్పే విషయాలు. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడు మన దగ్గరికి వస్తూ ఉంటారు, గురువు గారు మాకు అఘోర పాశుపతము అని. సరే కూర్చోబెట్టి చేయించేస్తూ ఉంటాం, వాళ్ళతో అలా చేయించేస్తాం. ఈ అఘోర పాశుపతమే కాదు, ఇంకా ఇందాక చెప్పారు కదా మీకు, ఈ వశీకరణానికి కానీ లేదా పనులు కావటం లేదు, గణపతి పాశుపతం. గణపతి మనకి ఇందాక చెప్పుకున్నాం, గణపతి మంత్రం చెప్పాం. ఆ గణపతి మంత్రాన్ని సంప్రదీకరణం చేసి పాశుపతం చేస్తాం. అవి 11 సార్లు చేయాలి అని మాకు కూడా సరదా పడుతుంది. ఒకసారి ఇవాళ ఈ అఘోర పాశుపతం 11 సార్లు చేయాలి. పొద్దున 7 గంటలకు మొదలు పెడితే రాత్రి 7 గంటలు అవుతుంది. మినిమం 12 గంటలు. ఒక్కసారి చేయటానికి గంట టైం ఖచ్చితంగా పడుతుంది, గంట పైన పడుతుంది. అంత స్పీడ్గా మనం చేయగలిగితే పనులు అవుతాయి. అవకదాస్తాయి నువ్వు చేసిన తర్వాత ఎందుకో అంటే 12 గంటలు అక్కడే ఉండాలా? మరి కదలకుండా ఉండకుండా ఎట్లా? మరి కాలకృత్యాల పరిస్థితి
మధ్యలో సరే కావాలంటే వెళ్ళి రావటమే, అక్కడ ఏం ఉండదు, తప్పలేదు. అసలు అంత అవసరం ఉండదు, అంతేం అవసరం ఉండదు. ఎందుకంటే మనం లేవటం అనేది అటు ఇటు తిరగటం అనేది ఉండదు. మా అని మేము కూర్చోలేమండి అంటే సరే మధ్యలో పోయి ఓ 10 నిమిషాలు ఏదైనా రెస్ట్ తీసుకుని ఏదైనా తిట్టమో తాగటమో తాగి నడుం కాసేపు వాలిస్తే వాల్చి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. అందుకే సామాన్యంగా ఇలాంటివన్నీ కూడా సామూహికంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు కావు, గడ్డు పరిస్థితులు వస్తాయి, అలాంటప్పుడు ఈ కళ్యాణ పాశుపతం చేస్తారు. వాడు చాలా డబ్బులు తీసుకుంటారు ఇవి చేస్తే, సామాన్యంగా చాలా డబ్బులు తీసుకుంటారు. మరి పొద్దు నుంచి సాయంత్రం దాకా చేయాలి కదా, వాడు ఏమీ తినకుండా ఉండాలి కదా. మరి సాయంత్రం 5 తర్వాత 6 గంటలకు అప్పుడు వాడు భోజనం చేస్తాడు. సో ఇట్లా ఈ పాశుపతం అనేది ఇది చాలా గట్టి ప్రక్రియ ఇందులో. మరి ఇందులో మన పనులు కావటానికి ఇంకా మంచి ప్రక్రియ ఏమైనా ఉన్నదా? ఈ పాశుపతం ఇందాక చెప్పాను కదా, మనం అటువైపు హోమం చేయొచ్చు, ఇటువైపు అభిషేకం చేయొచ్చు. ఈ హోమాలు అభిషేకాలు చేసే ఉండే దాంట్లో రుద్రము అంటే 11 అని లెక్క. ఎందుకని? రుద్రులు 11 మంది, ఏకాదశి రుద్రులు, అందుకని రుద్ర అనే ఉండేదానికి 11 అని లెక్క. మేము వాళ్ళ రుద్రం చేస్తున్నామండి అంటే 11 సార్లు నమ్మకం చెప్పి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసే మంత్రాలు ఏమిటి అంటే నమ్మకం, చమకం. ఈ నమ్మకం ఏమిటి అని అంటే పర్టికులర్గా శివుడే పరమేశ్వర స్వరూపము అని మనకి తెలియజేసే మంత్రాలే నమ్మకం. ఇది కూడా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే శైవం వైష్ణవం ఈ డిఫరెన్స్లు బాగా వచ్చేసినప్పుడు అవి రెండు బాగా వచ్చినాయి. ఆ బాగా వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ శ్రీమన్నారాయణుడే పరమేశ్వర స్వరూపము అని వైష్ణవులు బాగా ప్రచారం చేశారు. మొదటి నుంచి చేశారు, ఇవాళ కాదు, అసలు మిగిలిన సేవలు కళ్ళు తెరవక ముందు నుంచి వాళ్ళు చేశారు. నారాయణుడే పరబ్రహ్మ స్వరూపం. అందుకే రామాయణంలో 14, 15, 16 సర్గలు 3 కూడా ప్రక్షిప్తాలు అని చెప్తారు. అక్కడే శ్రీ మహావిష్ణువు వచ్చి రాముడుగా జన్మిస్తున్నాడు అని చెప్తారు. అంతే తప్పించి రాముడు దేవుడు అని రామాయణంలో ఎక్కడా లేదు, ఈ 3 సర్గాల్లోనే ఉంటుంది. సరే, వాళ్ళు ఏదో చేశారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే పరమేశ్వర స్వరూపము అని ఆయనకి సర్వవ్యాపకత్వాన్ని ఆపాదించారు. అక్కడ శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపి అన్నారు. అంటే లోపల బయట అంతా ఆయనే ఉన్నాడు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నటువంటిదంతా ఆయనే, చరాచర జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఆయనే అనే విషయాన్ని అక్కడ చెప్పారు. అంటే ఆయన పరమేశ్వర స్వరూపం అయిపోయాడు. మరి ఇప్పుడు ఈశ్వరుడికి ఎట్లా? వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు ఒప్పుకోరు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఈశ్వరుడికి ఈ సర్వవ్యాపకత్వము అనేది చెప్పి దాన్ని కొన్ని మంత్రాలుగా రాశారు. అదే మనకి నమ్మకం. అవి 169 మంత్రాలుగా రాశారు వాళ్ళు. ఆ 169 మంత్రాలే మనకి నమ్మకము అని చెప్పబడుతూ ఉన్నది. దాన్నే ఆ తర్వాత చమకం ఉంది. ఈ నమ్మకము చమకం ఎక్కడంటే యజుర్వేదంలో ఉంటాయి. యజుర్వేదంలో 4వ కాండలో ఉంటాయి. అది కృష్ణ యజుర్వేదంలోనూ ఉంటాయి, శుక్ల యజుర్వేదంలోనూ ఉన్నాయి, రెండు వేదాల్లోనూ ఉన్నాయి. ఈ వీటిల్లో ఏం చెప్తున్నాడు ఆయన, ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడే పరమేశ్వర స్వరూపము అంటే ఆయన ఏం చెప్తున్నాడు, కులాలుడు నువ్వే, కర్మకారుడు నువ్వే, రథం తయారు చేసేవాడు నువ్వే, రథం మీద ఎక్కేది నువ్వే, రథం తోలేవాడు నువ్వే, అంటే సర్వము నువ్వే, నువ్వు కానటువంటిది ఏమీ లేదు, జగత్తులో అంతా నువ్వే. ఇక్కడ వేదంలో ఏం చెప్పాడంటే రుద్రుడు సామాన్యమైన వాడు కాదు. రుద్రుడు మహాబలమైనటువంటి వాడు, ఎద్దులాగా మహాబలమైనటువంటి వాడు, ఎద్దు బలమైనటువంటి జంతువు. అలాగే ఆ రుద్రుడు కూడా చాలా బలమైనటువంటి వాడు. ఆయన ధనుర్బాణాలు ధరించి బంగారు రథం మీద ఎక్కి అలా మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైనా అన్యాయం కనుక జరిగినట్లయితే ఆ అన్యాయం చేసేవాళ్ళని, పాపం చేసేవాళ్ళని వెంటనే సంహరిస్తాడు అని చెప్తారు. అటువంటి శక్తివంతుడు ఆ రుద్రుడు. ఈ రుద్రుడిని ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు అనే మాటని ఇక్కడ చెప్పాడు ఆ వేదంలో. అలా చెబుతూ ఓషధులకు అన్నింటికీ కూడా అధిపతి. పిల్లవాడి జ్వరం కనుక వస్తే ఇవాళకి కూడా శివుడికి అభిషేకం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
అబ్జెక్షన్ చేస్తే తగ్గుతుందా? వాళ్ళకి తగ్గుతుంది. వాళ్ళు తగ్గినట్టు వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు. కాబట్టి అలా ఓటజులు ఇచ్చేవాడు, ఓటజీ నాంపత ఏ నమః అని చెప్తాం. ఓటజు కూడా ఇచ్చేవాడు నువ్వే. అసలు ఆయన ఏమి కాదు, సర్వము ఆయనే. అందుకే పాశుపతము అనేది మనకి తిరుగులేనటువంటి అస్త్రము అని చెప్తారు మంత్రశాస్త్రంలో. అంత గొప్పదైనటువంటి అస్త్రం సూర్యుడికి చేతలు. ఈయనకి బంగారు బాహువులు. బంగారు బాహువులు అంటే ఆయన ఏం కోరితే అది ఇచ్చేటటువంటి వాడు. మీరు ఏం కావాలంటే ఇస్తాడు. భక్తుల్ని ఆయన ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, చాలా భయంకరమైనటువంటి వాడు, శత్రు సంహారం చేస్తాడు అని చెప్పుకున్నాం. అటువంటి రుద్రుడు ఇక్కడ భక్తుల ఎడ పరమమైనటువంటి దయా జాలి కలిగి ఉంటాడు. భక్తులు ఏం కోరితే అది ఇస్తాడు. ఆయన బోళా శంకరుడు. మీరు ఏమీ చేయక్కర్లేదు. రుద్రుడు అభిషేక ప్రియుడు. హరా 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 అంటూ ఆయన ఎత్తిరికి అసలు నీళ్లు పోస్తే ఆయన ఆనందించేస్తాడు. ఆ నీళ్లు పోయటం కూడా ఎందుకు వచ్చింది అంటే పురాణాల్లో చెప్పబడేది కాలకూట మింగేశాడు కదా. ఆ కాలకూటాన్ని మింగేసినప్పుడు ఆ వేడి అనేది పైకి తన్నేస్తోందట. దాన్ని చల్లార్చడం కోసం ఆ గంగని తీసుకొచ్చి ఆయన నెత్తిన పెట్టారు అన్నాడు. అందుకే మనం దానికి సపోర్టింగ్గానే మన దేవాలయంలో మనం ఆ రుద్రుడికి అభిషేకం చేస్తాము. రుద్రుడికి శాంతిపరచడం కోసం అభిషేకం చేస్తాం. అందుకే రుద్రుడు అభిషేక ప్రియుడు అని సామాన్యంగా ప్రతి శివాలయంలోనూ అభిషేకాలే చేస్తారు. మరి ఇప్పుడు కోరికని బట్టి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకము ఇదంతా అభిషేకం చేస్తాం. చేసేటప్పుడు మన కోరికలను బట్టి మనం చేసే అభిషేకం కానీ, ఇందాక చెప్పిన మంత్రాలు, ఆ సంప్రీకరణం చేసే మంత్రాలు కానీ అవన్నీ మారుతూ ఉంటాయి. ద్రవ్యం కూడా మార్చుకోవచ్చు. ద్రవ్యం కూడా ద్రవ్యం మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రము మారుతుంది. ఇంకో విషయం ఏమిటి అంటే, ఇవే మాత్రం కాకుండా ఈ రుద్రుణ్ణి ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందడం కోసం అని చెప్పి లింగార్చన అని ఒకటి చేస్తాం. అది మహాలింగార్చన, సహస్రలింగార్చన అని 2 రకాలైనటువంటి అర్చనలు జరుగుతాయి. అందులో మహాలింగార్చన అంటే 360 లింగములతో మనం అర్చన చేయటం. దాన్ని మహాలింగార్చన అని అంటారు. దానికి సెపరేట్గా ఒక చార్ట్ ఉంటుంది. అలాగే మనకి సహస్రలింగార్చన 1116 లింగాలతో అర్చన చేస్తారు. ఈ సంఖ్యల వెనకాల ఆంతర్యం ఏంటి గురుగారు? చెప్తాను. 1116 అంటే 1000 ఎక్కడ అనంతము అని ఎక్కడ. ఈ దీంట్లో 17 ఆవరణలు ఉంటాయి. ఈ ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణను ఒక్కొక్క దేవతలు, ఇందులో తాండవేశ్వరులు ఉంటారు, ఇందులో అష్టదిక్పాలకులు ఉంటారు, ఇందులో పంచబ్రహ్మలు ఉంటారు, మధ్యలో మహాలింగం ఉంటుంది. ఇలా మనం ఆ శివుణ్ణి అర్చన చేయటం అనేది జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ. సామాన్యంగా ఇవేమంటే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పూట చేస్తారు. లింగోద్భవ కాలంలో 12 గంటల లింగోద్భవ కాలంలో అప్పుడు చేస్తారు. ఇళ్లలో చేసుకునేవాడు. అలా మేము అలా చేసేవాళ్ళం, సరదాగా చేసేవాళ్ళం. అట్లా కష్టసాధ్యమైనటువంటి పనులు ఏమైనా కావాలి అంటే సామాన్యంగా మహాలింగార్చన చేయటము అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. కొన్ని పర్టికులర్ పనులకి ఈ మహాలింగార్చన చేయండి అని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మహాలింగార్చన అంటే మొత్తం 11 ఆవరణలో ఈ శివలింగాలన్నీ కూడా సర్దుబాటు చేస్తాం. మధ్యలో మహాలింగాన్ని పెడతాం. మొత్తం 360 లింగాలు ఉంటాయి. అలాగే ఇంకా కష్టమైనవి జరిగినటువంటి పనులు ఏంటంటే, నా చిన్నప్పుడు ఒకసారి మా దీని దగ్గర ఆయన ఒక మెడికల్ రిప్రజెంటేటివ్, ఆయనకి ఏదో తీరనటువంటి కష్టం వచ్చిందట, బయట పడలేకపోతున్నాడట. ప్రతి మాస శివరాత్రికి వచ్చి ఆయన ఈ సహస్రలింగ అర్చన చేయించేవాడు. చాలా సమయం పడుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళు ప్రారంభం చేస్తే, మహాశివరాత్రి అంటే అక్కడ మాకు శివాలయంలో మధ్యాహ్నం పూట వీళ్ళకి శివుడికి అభిషేకం మొదలు చేస్తారు. శివుడికి అభిషేకం చేసి తర్వాత బిల్వార్చన చేస్తారు. లక్ష బిల్వార్చన చేస్తారు. ఈ 2 ఎప్పటికి మాకు మధ్యాహ్నం 1 గంట 2 మొదలు పెడితే రాత్రి 8 అవుతుంది.
ఓ. భోజనాల టైం అవుతుంది, భోజనాలు పెట్టేస్తారు. హ్మ్. వీళ్ళు కూడా ఈ అర్చన చేసి అప్పటికి పూర్తి అవుతారు. అంటే మ్మ్. అంత సమయం పట్టేది. మ్మ్. ఆయన చేయించుకున్నాడు. అప్పుడు నేను చూశాను. అంతేగాని సహస్రలింగ అర్చన పెద్దగా ఎవరు చేయటం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఎక్స్పెన్సివ్, మచ్ ఎక్స్పెన్సివ్, చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. ఆహాహా. మ్మ్. అలాగే ఇప్పుడు మనకు వచ్చి ఈ సహస్రలింగ మహాలింగ అర్చన ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. మ్మ్. అంటే ఇప్పుడు మీరు చేయరా అని అంటే మీరు సరదాగా ఇంట్లో కూర్చొని చేసేది కదా, నేను ప్రొఫెషనలిస్ట్ని కాదు కదా. మ్మ్. ఇప్పుడు వాళ్ళు ఎవరో గుళ్ళో మేము చేస్తున్నామండి మీరు వచ్చి చేయించండి అంటే అలా మేము చేయించాం కదా. అవును. మాకేదైనా సరదా బట్టి మేము మహాలింగ అర్చన చేయాలి అంటే మ్మ్. మా ఇంట్లో మహాలింగ అర్చన చేసేసుకుంటాం అంతే. లేదా మా ఇంటికి ఎవరైనా నలుగురు వస్తే వాళ్ళతో పాటు కూర్చోబెట్టి వాళ్ళతో చేయిస్తాం. ఆ. ఈ లింగార్చన చేసేప్పుడు మరి శివలింగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది ఒక చిన్న ప్రశ్న వస్తుంది. శివలింగాలు వాళ్ళు పుట్టమన్నుతో తయారు చేసుకోవాలి. ప్రతి శివలింగం మట్టితోనే. ఈ సహస్రలింగార్చన చేయాలి అంటే వాళ్ళు పొద్దున్న 9ంటికి మొదలు 8:30, 9 ఎప్పటికి మొదలు పెట్టాలి. ఆ రోజే చేసుకోవాలి. మహాన్యాసం చెప్తూ శివలింగాలు చేసేస్తారు. ఓహో. పుట్టమన్ను తెచ్చుకుని అక్కడ పెట్టుకుని మహాన్యాసం మొదలు పెడతారు. మహాన్యాసం వాళ్ళు అంతా నోటుకొచ్చిందే కదా. మహాన్యాసం పారాయణ చేసేస్తూ ఈ శివలింగాలు చేసుకోవటం అనేది మొదలు పెడతారు. ఆ. అలా వాళ్ళు 1000 శివలింగాలు చేసుకునేప్పుడు 12 అవుతుంది, 12:30 ఆ ప్రాంతం అవుతుంది. అప్పుడు ఏదో కొంచెం తిని కాసేపు విశ్రాంతి తీసుకుని 1 గంటకి వాళ్ళు బిగించేస్తారు అన్నమాట. మ్మ్. ఇది లింగాలు చేసుకోవటం. మ్మ్. మరి పుట్టమన్ను ఎక్కడ దొరుకుతుందండి? ఇన్ని లింగాలకు పుట్టమన్ను ప్రతిసారి దొరకాలి అంటే వెళ్ళి వెతుకు రావాలి, కష్టం కదా. అందుకని నాముతో చేసేయటం అనేది ఒక పద్ధతి ఉంటుంది. దేంతో గురుగారు? నాము నాము. మోహానికి రాసుకోవడానికి దేవాలయాల్లో పెడుతూ ఉంటారే, ఆ, ఆ. అదే నాము అంటారు. మనం ఇంట్లో ముగ్గులు కూడా వేసుకుంటూ ఉంటాం మ్మ్. ఆ నాముతో. ఓకే ఓకే. దాన్ని నానబెట్టేసి శివలింగాలు చేసేస్తారు. మ్మ్. అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు ఈ మట్టితో చేస్తారు, మ్మ్. నాముతో నాముతో చేస్తారు. చేస్తారు. అయిపోయిన తర్వాత ఏంటి, ఈ అర్చనంతా అయిపోయిన తర్వాత ఈ లింగాలు ఏం చేయాలి? మ్మ్. మరి భగవత్ స్వరూపంగా దాన్ని పూజ పూజ చేసాం కదా, చేసాం. దాన్ని నేల మీద పడే తొక్కం కదా. అందుకని దాన్ని తీసుకెళ్ళి కృష్ణలో కలపాలి. ఓ. అంటే పారే ఉండే జలం ఏదైతే ఉన్నదో నదిలో ఆ నది జలంలో కలిపేయాలి. దాన్ని గంగలో కలుపు అంటారు. మ్మ్. సరే, సరే కలిపేస్తాం. ఏ మహాలింగార్చన కానీ శాస్త్రలింగార్చన కానీ ఏదైనా, ఇది ఒక పద్ధతి. మ్మ్. రెండోది ఏమంటే ఇందులో పర్మనెంట్గా లింగాలు తయారు చేయించుకునే పద్ధతి కూడా ఉంది. మ్మ్. వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఇవాళ రోజున టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. మ్మ్. శివలింగాలు అమ్ముతాడు, ఇంతంత శివలింగాలు అమ్ముతాడు. ఆకుపచ్చగా ఉండే లింగాలన్నీ అమ్ముతాడు ఇంతంతవి. ఆహా. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు వాడు. ఆ శివలింగం ఒకటి 4 రూపాయలు 3 రూపాయలు ఏదో లెక్కేస్తాడు. 1000 లింగాలు తీసుకుంటాము అంటే 1000 × 4 10 ఏదో డబ్బులు తీసుకుని వాడు ఇస్తాడు. మ్మ్. అవి తెచ్చేసుకుంటాం. మ్మ్. లేదు, శివలింగాల బదులుగా రుద్రాక్షలు పెట్టుకోవటం అనేది ఒక పద్ధతి ఉంది. ఓ. 1000 లింగాలు అంటే ఆ 1116 రుద్రాక్షలు అక్కడ పెట్టేసుకుంటాం. మ్మ్. మరి పెట్టుకోవటానికి ఇవన్నీ కావాలి కదండి. ఈ ఇదంతా కావాలి, డిజైన్ అంతా కావాలి కదా. అవును. మరి ఇదంతా అవి తెలిసినటువంటి వాడికే తెలుస్తుంది తప్పించలేదు తెలియని వాడికి ఎలా. మ్మ్. వాడు పుస్తకం పక్కన బొమ్మ పెట్టేసుకుంటారు. అందుకని దీనికి ఏం చేస్తారు అంటే ఒక పెద్ద చెక్క తీసుకుని మ్మ్. ఆ చెక్క మీద ఇవన్నీ కూడా చెక్కిచ్చేస్తారు. మ్మ్. ఇలా గుంటలుగా చెక్కించేస్తారు. మన వాళ్ళు ఇదివరకు ఏవో ఆటలు ఆడుకునేవాళ్ళు, ఈ అత్తంగాయలు ఆటలు ఆడేటప్పుడు ఆ పీట మీద అవును. ఆ గుండ్రంగా లోతుగా గోతులల్లే చేయించేవాళ్ళు. అలా వీళ్ళు చేయించేస్తారు. మ్మ్. వీళ్ళు మంత్రాలు చెప్పుకుంటూ ఒక శివలింగాన్ని ఒక దాంట్లో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు అంతే. మ్మ్. వీళ్ళు 10 నిమిషాలు మొత్తం పెట్టేయడం, 1000 లింగాలు పెట్టేస్తారు. అలా అంతా పెట్టేసుకుని ఆ తర్వాత వచ్చి వీళ్ళు చేసుకోవటం. ఇప్పుడు శివలింగాలు కాకపోతే దాని ప్లేస్లో వీళ్ళు రుద్రాక్షలు పెట్టుకుంటారు అని చెప్పాం కదా. అయిపోయిన తర్వాత శివలింగాలు కానీ రుద్రాక్షలు కానీ మళ్ళీ కడిగేసి వీళ్ళు డబ్బాలో పోసేసుకుంటారు. మళ్ళీ ఉపయోగించవచ్చు. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కదా. మ్మ్. ఇప్పుడు అందుకే నాకు డబ్బాలో పోస్తున్నాయి. మ్మ్. నేను మహాలింగార్చనకే తెప్పించుకున్నాను. ఆహా. 400 లింగాలు తెప్పించుకున్నాను. 360 కావాలి, 450 దాకా ఉన్నట్టున్నాయి నా దగ్గర. అవి ఇంత డబ్బాలో పోతే డబ్బా అక్కడ పెట్టుకుంటాను. మ్మ్. ఎప్పుడైనా మళ్ళీ చేయాలి అనిపించినప్పుడు డబ్బా తీసుకొచ్చి మళ్ళీ ఈ ఫ్రేమ్ అంతా పెట్టేసుకుని చేంజ్ చేసుకుంటాం. మ్మ్. ఇలా మనం ఇవి చేయడానికి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఈశ్వరుడికి ఆవరణార్చన అనేది ఇంకోటి విడిగా ఏం లేదు. ఆ.
ఇప్పుడు ప్రతి దేవతకి కూడా మనకి ఆ దేవతకు ఓ యంత్రం ఉంటుంది. ఆ యంత్రంలో కొన్ని ఆవరణలు ఉంటాయి. ఆ, ఆ ఆవరణలో వివిధ రకాలైనటువంటి దేవతలు ఉంటారు. ఆ దేవతలని అందరినీ కూడా అర్చన చేయటమే ఆవరణార్చన ఉమ్, అని అంటాం మనం. శివుడికి ఉమ్, మరి రుద్ర యంత్రము అనేది ఉన్నదా? ఉమ్, రుద్ర యంత్రము అనేది లేకపోలేదు, ఆ, ఉంది. కానీ ఆ యంత్రం వేసి అందులో ఉన్న ఆవరణ దేవతలను అర్చన చెయ్యరు. ఉమ్, అది కాదు చేసేది. ఈ ఈ లింగార్చన చేస్తారు. ఇదే అక్కడ చేసేది. అంటే దీంట్లోనే మహాలింగార్చన అయితే 11 ఆవరణలు ఉన్నాయన్నాం, అక్కడైతే 17 ఆవరణలు అవును. ఉన్నాయి అన్నాం కదా. ఈ ఆవరణలోనూ వివిధ రకాలైనటువంటి దేవతలు ఉన్నారు అని చెప్పాను కదా. ఇప్పుడు మొట్టమొదటి ఆవరణ ఇలా వస్తుంది. ఉమ్, దాన్ని ఆ ఆవరణలో ఉండే దేవతలంతా తాండవేశ్వరులు. ఆహా, ఒక్కొక్క దీనికి 45 చొప్పున, అంటే వాళ్ళు ఎంతమందో లెక్క వచ్చేస్తుంది. ఉమ్, అలా ఆ తర్వాత తాండవేశ్వరుల తర్వాత 4 ద్వారాలు, ద్వారాల దగ్గర ఈ దేవతలు ఉన్నారు, అష్టదిక్పాలకులు ఉన్నారు, ఉమ్, పంచబ్రహ్మలు ఉన్నారు, సప్త ఋషులు ఉంటారు. ఇలా వీళ్ళందరినీ కూడా ఎక్కడికెక్కడ మనం పెట్టేసుకుంటూ వచ్చి ఆవరణలు పెట్టేసుకుంటూ వచ్చి మనకి ఒక్కసారి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆ ఆవరణ దేవతలందరినీ మనం అర్చన చేసుకుంటూ వచ్చి ఉమ్, ఆ 11వ ఆవరణ మహాలింగం అయితే 11వ ఆవరణ, అక్కడైతే 17వ ఆవరణ చంద్రకళ, ఉమ్, అక్కడ వరకు వచ్చి అక్కడ ఆ మహాలింగానికి మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది. అర్చన అంటే అక్కడ అభిషేకం చేస్తాం. ఉమ్, మనం మట్టితో చేసినటువంటి లింగమైనా సరే ఉమ్, ఏం కాదు, అది అట్లాగే ఉంటుంది. అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేస్తే అట్లాగే ఉంటుంది. ఉమ్, పార్థివలింగం ఏం కాదు. దాని మీద మనం మంత్రాలు చెప్తూ నీళ్లు చల్లుతూ ఉమ్, ఏకాదశము అభిషేకం చేస్తాం. ఉమ్, 11 సార్లు రుద్రం చెప్పేసి అభిషేకం చేయటం అనేది జరుగుతుంది. ఉమ్, అయిపోయిన తర్వాత దానికి కొబ్బరికాయలు కొట్టి మహానివేదన చేస్తాం మనం. ఇది మా సహస్రలింగార్చన కనుక చేస్తే అవనటువంటి పని అనేది ఏది కూడా లేదు అనేటటువంటిది ప్రతీతి. ఆ, అయితే మరి సహస్రలింగార్చన చేయాలి కదండి, చేయాలి. కష్టమైనటువంటి ప్రాసెస్. ఇంకొకటి, ఇప్పుడు నమ్మకము అని చెప్పాను. ఉమ్, నా నమ్మకాన్ని మనం అభిషేకం కానీ లేకపోతే హోమం కానీ చేస్తాం. ఇది రుద్రం చేయటం అంటే 11 సార్లు ఉమ్, ఈ నమ్మకాన్ని చదివినట్లయితే రుద్రాభిషేకము అని అంటాం. ఉమ్, అదే ఇప్పుడు అతిరుద్రము, మహారుద్రము, అతిరుద్రము ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఏకాదశి రుద్రము. అవును. ఏకాదశి రుద్రం అంటే ఏమిటండి? ఈ రుద్రాన్ని 11 సార్లు చేయాలి. ఓ, నమ్మకాన్ని 11 సార్లు చేస్తే అది రుద్రం అవుతుంది. రుద్రం. ఈ రుద్రాన్ని 11 సార్లు చేస్తే ఏకాదశం. అది ఏకాదశం. అంటే అప్పుడు నమ్మకాన్ని ఎన్నిసార్లు చదవాలి? ఉమ్, 11 × 11. 11 సార్లు చేస్తే ఒక రుద్రం కదా. ఇలాంటివి 11 సార్లు కదా. ఉమ్, అంటే 11 × 11 121 ఓ. సార్లు నమ్మకాన్ని చేయాలి. డబల్ కాదు, ఇంటూ. ఇంటూ. ఉమ్, 121 సార్లు ఉమ్, మన నమ్మకాన్ని కనుక చదువుతూ అలా హోమం చేసినట్లే, అలా హోమం కానీ మీరు అభిషేకం కానీ ఉమ్, చేస్తే దాన్ని ఏకాదశ రుద్రాభిషేకము అని అంటారు. అంతేగాని 11 సార్లు నమ్మకం చేసి కొబ్బరికాయ కొట్టేసి మేము ఏకాదశ రుద్రం చేసాము అంటే అదేమీ లాభం లేనటువంటిది. ఉమ్, సో చాలా పెద్ద ప్రక్రియ అది. సరే 121 సార్లు చేసాం, బాగుంది. ఇది ఇక్కడితో ఆగిపోలా. ఉమ్, ఏకాదశి రుద్రం అయిన తర్వాత మహారుద్రము, అతిరుద్రము అని ఉన్నాయి మళ్ళీ. ఉమ్, ఈ 11 × 11 ఏకాదశం, ఏకాదశం × 11 ఉమ్, మహారుద్రం. అంటే 121 అయితే ఏకాదశం కదా. ఉమ్, అటువంటి 121 ఇది × 11. 11. 121లో 11 ఉమ్, అంటే 1331 సార్లు కనుక మనం నమ్మకాన్ని అభిషేకం చేసినట్లయితే ఆ. లేదా మీరు హోమం చేసినట్లయితే దాన్ని మహారుద్రము అని అంటారు. ఇది చాలా కష్టమైనటువంటి పెద్ద ప్రక్రియ. 1331 సార్లు ఈ రుద్రాన్ని చేయటం అంటే ఉమ్, ఎవరు చేయగలుగుతారు? సామాన్యమైన సామూహికంగా చేయాలి ఇవన్నీ. అవును. అందుకని ఎక్కువ ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా దేవాలయాల్లో పెట్టుకుంటారు, ఉమ్, ఇళ్లలో పెట్టుకోరు. ఇళ్లలో పెట్టం, నలుగురిని పిలిచి వాళ్ళతో పాటు కలిపి చేస్తారు తప్పించి మనం సొంతంగా చేయటం అనేది జరగదు. ఆ. అది నేను 2014లో నేను చేశాను. ఉమ్, ఉమ్, మహారుద్రని నేను చేశాను. అంటే 1331 సార్లు ఉమ్, వితౌట్ ఎనీ హెల్ప్ అన్నీ నేనే చేసుకున్నాను. ఉమ్, అయితే నాకు ఎక్కువ రోజులు పట్టింది. ఆహా. ఎన్ని రోజులు గురు? 24 రోజులు, 25 రోజులు పట్టింది. 24. ఉమ్, అది కూడా ఎందుకు చేశాను అంటే అప్పుడు నాకు చిన్న కోరిక కలిగింది. ఉమ్,
అది ఏమిటి? వేదభాష్యం రాయాలి అని. ఉమ్, వేదభాష్యం పుస్తకం రాయాలి. వేదభాష్యం పుస్తకం ఎట్లా రాస్తాం? ఉమ్, మనకేం తెలియకుండా ఎలా రాస్తాం? ఆ, అది జరగదు కదా. అప్పుడు నాకు తెలిసిందంటే మనకు తెలియక్కల, చాలా విషయాలు మనకు తెలియక్కల, భగవంతుడికి తెలిస్తే చాలు, ఆయన చెబుతాడు మనకి. వ్యాస భగవానుడికి చిన్న అనుమానం వచ్చింది. ఆ, ఏమిటిది? పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపణ చేయాలి అని అనుమానం వచ్చింది. ఆ రోజుల్లో పరబ్రహ్మం గురించి ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కాదు, దీన్ని ఏదో ఒక సిస్టమేటిక్గా చేయాలి అనుకున్నాడు వ్యాసుడు. ఉమ్, ఏం చేయాలి? బ్రహ్మసూత్రాలు రాయాలి. బ్రహ్మసూత్రాలు రాయాలి అంటే పరబ్రహ్మ ఎలా ఉంటుందో నిరూపిస్తూ ఈయన రాయాలి. ఉమ్, ఎలా? ఈయన తెలియదు కదా. ఉమ్, అప్పుడు బదరికావనానికి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు తపస్సు చేశాడు పరమేశ్వర స్వరూపాన్ని. ఆయన సాక్షాత్కారం పొందాడు, పరమేశ్వర స్వరూపం సాక్షాత్కారం పొంది అప్పుడు వచ్చి బ్రహ్మసూత్రాలు రాశాడు. 555 సూత్రాలతో బ్రహ్మసూత్రాలు అనేవంటి ఇది రాశాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు తెలుస్తోంది ఏమిటి? ఉమ్, ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కనుక ఉంటే మనం చేయగలం చేయగలం. కదా. అవును. మరి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నది ఏంటి? ఉమ్, వేదభాష్యం రాయాలంటే ఎట్లా? ఉమ్, పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి అవును. కదా. ఎలా వస్తుంది? ఉమ్, తీవ్రంగా ఆలోచించాను నేను కూడా. ఒక రోజంతా ఆలోచించాను. వెంటనే నాకు తట్టింది ఎలా వస్తుంది అన్న మనుషుల్లో బుర్రలోకి టెక్మలో ఆలోచన వచ్చింది. వ్యాసుడే గుర్తొచ్చాడు. ఉమ్, మరి ఆయనకి సాక్షాత్కారం అయినప్పుడు మనకెందుకు కాదు? సరే, ఎట్లా? పరమేశ్వరుడిని ఆరాధించాలి. ఎలా? ఎక్కడున్నాడు పరమేశ్వరుడు? ఈశ్వరుడే పరమేశ్వరుడు. ఉమ్, అప్పుడు నేను ఈ మహారుద్రం యాగం చేశాను. 2014లో ఉమ్, 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 చేసి ఆ పుస్తకం రాశాను. వేదభాష్యము పుస్తకం రాశాను. అది ఆ రోజున మొత్తం 1700 పేజీలతో ఉమ్, 4 వేదాల మీద విత్ 108 ఉపనిషత్తులు ఆ పుస్తకం వచ్చింది. వేదభాష్యం అని, చతుర్వేద భాష్యం ఆ పుస్తకం వచ్చింది. ఉమ్, పార్థసారథీయము అనే పేరుతో రాశాను నేను. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తుంది ఏమంటే ఇది మహారుద్రం. దాన్ని ఇటువంటి మహారుద్రాలు 11 కనుక చేస్తే అతిరుద్రం అవుతుంది. మీరు ఇది ప్రయత్నించారా గురుగారు? ఈ 1331 ఇంటూ 11 11. నేను ధైర్యం చేయలా, ఉమ్, లెక్క పెట్టుకున్నాను. నాకు ఇంకోళ్ళని కూర్చోబెట్టి చేయటం అనేది నాకు ఇష్టం లేదు. ఉమ్, నేనే చేయాలంటే పోనీ ఇలా ఎన్ని రోజులు చేస్తే అవుతుంది? ఉమ్, రోజుకి 55 సార్లు నమ్మకం చదువుతాను. బాగుంది. ఎన్ని రోజులు పడుతుంది? ఉమ్, మొత్తం అసలు ఎన్ని చేయాలి? దగ్గర 5,000 చేయాలి. 5,000 నమ్మకాలు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఉమ్, చాలా టైం పడుతుంది. సో ఇది కష్టమైనటువంటి ప్రక్రియ ఉమ్, అని దాన్ని మాత్రం నమస్కారం స్వామి, నా వల్ల కాదు అని చెప్పి. ఆ, సో అవి గనక చేసినట్లయితే ఉమ్, మీకు తిరుగు లేనటువంటి ప్రయోగాలు అవి. మీకు ఏ రకమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. ఉమ్, అక్కడ సహస్రలింగార్చన, ఇక్కడ అభిషేకం కానీ హోమం కానీ, మీరు అతిరుద్రము లేదా కనీసం మహారుద్రము, అవి ఈ ఈశ్వరుడి యొక్క దీంట్లో ఉమ్. చాలా ముఖ్యమైనటువంటి ఇవి. వాటిని మనం చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తే తిరుగుండదు ఇంకా అని చెప్పారు. ఉండదు. బాగుంది. కానీ చెయ్యాలంటే ఎంత కష్టమో కూడా మీరే చెప్పారు. ఆ. సులభంగా అందరూ చేసుకునే విధానం కూడా ఏదైనా ఉందా గురుగారు? మరి ఓం నమ శివాయ అనుకోవటం ఒకటే సులభమైన పని. పంచాక్షరి జపం చేసుకోవటం ఉత్తమం, ఇంకోటి లేదు. జపం చేసి ఉమ్, మీరు వండుకున్న అన్నం నైవేద్యం పెట్టేయండి. ఉమ్, నైవేద్యం పెట్టిన అన్నం మీరు తినేయండి. అంతే. ఖర్చు లేని పని. మరి మేమేమి ఖర్చు చేయకుండా మాకెందుకు ఇస్తాడు భగవంతుడు? ఇస్తాడా మరి? అయితే మరి ఖర్చు చేయండి. అలా ఏముండదు. ఆ, భగవంతుడు మీరు ఖర్చు చేయాలా అనేది చూడడు. ఉమ్, ఆయన ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు? ఆ, అంతే కదా. అంతే. మీరు భక్తితో నాకు సమర్పించింది ఏదైనప్పటికీ కూడా ఉమ్, నాకు తృప్తికరమేను. కాబట్టి మనం భక్తితో ఆయనకు కావాల్సిన నమస్కారం పెట్టి హరహర అంటూ, మనకి శివరాత్రి మహాత్యంలో కూడా చెప్పేదే కదా. అవును. మొట్టమొదటి జామ అయ్యేటప్పటికి ఆ వాడి యొక్క అది దాన్ని ఏమన్నారు, ఉమ్, ఆ నీళ్లు పట్టుకునేవంటి ఆ తాబేటికాయ, అందులో నుంచి నీళ్లు దారి కింద పడ్డాయి. కింద శివలింగం ఉన్నది, దాన్ని ఎత్తిన పడ్డాయి. ఆయన చెట్టు దిగుతూ ఎక్కుతూ ఉంటే 2 మారేడాకులు రాలి
దాని మీద పడ్డాయి. ఒక జాముకి ఉమ్, అర్చన అయిపోయింది, అలాగే 2వ జాము, 3వ జాము, 4వ జాము, ఉమ్, అన్ని జాములు అర్చనలు అయిపోయినాయి. అయ్యా కైలాసానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఉమ్, ఇక్కడ కైలాసానికి వెళ్ళిపోయాడు అంటే నీకు తెలిసి చేసినా తెలియక చేసినప్పటికీ, ఉమ్, ఎలా చేసినప్పటికీ నువ్వు భగవంతుడిని ఆరాధించావు కాబట్టి నీ ఫలితం నీకు వస్తుంది అని అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం వస్తుంది, అలా వస్తుందా, జరుగుతుందా అని. జరుగుతుంది. ఎందుకని జరుగుతుంది? ఉమ్, నువ్వు మండుతూ ఉన్నటువంటి నిప్పులో చేయబెట్టావు, ఉమ్, అది నిప్పని తెలిసిపెట్టినా చేయబెట్టినా చేయగలుగుతుంది ఇక, అంతేగా. మరి రిజల్ట్ వచ్చేసింది ఇక. ఉమ్, కాబట్టి మంత్రం కూడా అంతే. ఉమ్, నీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఉమ్, మనం అంటూ మంత్రం చేస్తే, మనం అంటూ ఆ ప్రక్రియ చేస్తే ఆ, మనకి డెఫినెట్గా ఆ ఫలితం. రిజల్ట్ అనేది వస్తుంది. ఉమ్, సో శివుడు ఒట్టి బోళా శంకరుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏ రకమైనటువంటి కష్టం కూడా లేదు. ఉమ్, చాలా తేలికగా లొంగుతాడు భక్తులకి, ఆయన వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కాకపోతే ఆయన శ్మశానవాసి. ఉమ్, శ్మశానవాసి అంటే అన్నింటినీ వదిలిపెట్టేసినటువంటి వాడు, వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడు. కానీ అన్ని రకాల సంపదలు ఆయనే ఇవ్వగలడు. మరి ఆయన ఆరాధిస్తే భక్తులకు కూడా వైరాగ్యం అయితే ఏం రాదు కదా. మనం ఏది కావాలనుకుంటే అది వస్తుంది కదా. ఉమ్, మన వైరాగ్యం అందుకే యత్రాభిభోగో నైతత్ర మోక్ష, యత్రాభిమోక్షో నైతత్ర భోగ. ఉమ్, భోగం ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. ఉమ్, నీవు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు మనం ఏది కావాలని ఆ ఆరాధన చేస్తున్నామో అదే వస్తుంది మనకి. ఉమ్. దాన్ని వైరాగ్యం సంగతి ఏమో కానీ గురుగారు, శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువగా కష్టాలు పరీక్షలు ఇస్తూ ఉంటాడు, ఆ తర్వాతే ఫలితం అంటారు. ఇది నమ్మొచ్చా? ఏ భగవంతుడైనా అంతే, కష్టాలు ఇవ్వడు. ఉమ్, భగవంతుడు ఎందుకు ఇస్తాడు కష్టాలు? ఉమ్, నీ యొక్క కర్మని నువ్వు అనుభవించేట్టుగా చేస్తాడు. మనం చేసిన గతంలో పనులన్నీ చాలా చేస్తుంటాం, వాటి ఫలితాలు ఎవరు అనుభవిస్తారు? మనమేగా. మరి అనుభవించాలి అంటే ఇవి చేయాలిగా. ఉమ్, ఆ ఫలితాలను అనుభవించిన తర్వాత అప్పుడు మీకు శుభాన్ని చేకూరుస్తాడు. ఉమ్, ఆ కష్టాలని అయిపోయిన తర్వాత చర్మాంకంలో అప్పుడు మరణ సమయంలో మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు, కైలాసాన్ని మీరు చేరతారు అని చెప్తాడు. ఉమ్, కాబట్టి ఈ భక్తులు ఈ మహాశివరాత్రి పర్వడి దినము చాలా గొప్పదైనటువంటి రోజు. ఉమ్, ప్రతిసారి వచ్చేది కాదు, జన్మకో శివరాత్రి అంటే ఈ రోజున మనం ఉపవాసం ఉండాలి. ఉమ్, అలా ఉపవాసం ఉండి జాగారం చేసి మరణించినటువంటి వాడు ఎవరు? ఆ రోజున యజ్ఞదత్తుడు. ఆహా. అతడి మళ్ళీ కుబేరుడై వచ్చాడు. ఓహో. ఇప్పుడు ఇవాళ అలకాపురి ఆ అధిపతి, ధనాధిపతి కుబేరుడు ఆయనే, ఒక వేద పండితుడు యొక్క కుమారుడు. ఉమ్, ఉమ్, కాబట్టి ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. మీరు ఎలా చేసినప్పటికీ మీకు ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. ఉమ్, కాబట్టి భక్తులతో కూడా మహాశివరాత్రి పర్వదినాన్న వీలైనంత వరకు జాగారం చేయండి. ఉపవాసం ఉండమన్నా అని చెప్పాం కదా అని ఉమ్, మీకు ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా పడుకోండి. ఉమ్, అలా పడుకోవద్దు. మీకు షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. కాబట్టి ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడానికి దానికి సరిపోయినటువంటి మందు, ఆ టిఫిన్ ఏదో చేసి అప్పుడు మొత్తం ఉపవాసం ఉండండి. ఉమ్, జాగారం ఉండగలిగినంత వరకు ఉండండి. ఉమ్, అంతే తప్పించి ఆ తర్వాత మీరు చేయగలిగింది ఏమి ఉండదు. అవి మీ ఆరోగ్యాన్ని ముందు చూసుకుంటూ మిగిలినటువంటి ఆ భగవంతుని ఆరాధించి ఆయన యొక్క ఉమ్. కృపాకటాక్ష వీక్షణాలకి మీరు పాత్రలు అవుతారు అని చెప్పి ఆశిస్తూ ఓం తత్సత్. చాలా సంతోషం గురుగారు. అంటే ఎవరు ఎలా చెయ్యాలి అనేది ప్రతి సంవత్సరము చేస్తున్నప్పటికీ మళ్ళీ సందేహాలే. అవును, నిజంగా అంటే చాలా వివరంగా, చాలా డెప్త్ టాపిక్. నిజంగా ఎక్కువ శాతంగా ఈ అభిషేకాల వివరణ కానివ్వండి, ఇదంతా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇది చేయించుకుంటే ఈ రిజల్ట్ అంతవరకే కానీ దానికి మించిన జ్ఞానం ఇంకా ఎవరి దగ్గర ఉండదు. నిజంగా ఆ విషయ పరిజ్ఞానం తెలుసుకొని దాన్ని ఆచరిస్తే ఆ ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుందని మీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి